నగదు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. జ్ఞానేశ్వరి కోసం నిజంగా దాదాపు 200 మంది పోలీసులు కావచ్చు, రకరకాల డిపార్ట్మెంట్ల వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు కావచ్చు, అంటే సెర్చ్ చేస్తూనే ఉన్నారనమాట ఇప్పటికి కూడా. అంటే ఆ పక్కన ఉన్న విలేజెస్ వాళ్ళైతే ఒక 10 ఊర్ల వాళ్ళు వచ్చి నైట్ కొండెక్కి మిడ్ నైట్ 1-2 దాకా సెర్చ్ చేసి కిందకు వస్తున్నారు. అంటే ఎవరిని అడిగినా ఏం చెప్తున్నారు అంటే ఎటువంటి ఆనవాళ్ళు కూడా దొరకట్లేదు. కనీసం ఇన్ కేస్ ఏదైనా జంతువు తీసుకెళ్ళిందని చెప్పినా కానీ ఏదో ఒక ఆనవాళ్ళు దొరుకుతుంది, లేకపోతే స్మెల్ వస్తుంది, ఏదైనా జరిగితే ఒక స్మెల్ వస్తుంది. ఎటువంటి ఆనవాళ్ళు కూడా ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే అదే ఫారెస్ట్లోకి అంటే గేదెలనో లేకపోతే మేకలనో రకరకాల జంతువుల్ని తీసుకెళ్ళి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు చెప్తుంది కూడా అంటే ఎక్కడ కనీసం అక్కడ ఏడ్చిన శబ్దం కానీ, లేకపోతే ఆనవాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా జంతువు నిజంగా తీసుకెళ్ళి తిన్నదన్నా కానీ అలాంటి ఆనవాళ్ళు కూడా లేదని చెప్తున్నారు. ఇంకొక వైపున పోలీసులు ఫస్ట్ డే ఏదైతే ఒక హెయిర్ దొరికిందో దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారనమాట. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ రిజల్ట్ ప్రకారం అసలు అది పాపవా కాదా, ఎందుకంటే మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఆ పాప బయటికి వెళ్ళగలదా అంటే వెళ్ళలేదు. నిజంగా అది ఫెన్సింగ్ కూడా చాలా క్లోజ్గా ఉంది. ఆ ఫెన్సింగ్లో నుంచి ఆ పాప వెళ్తుందా అంటే వెళ్ళలేదు కూడా. చాలా చిన్న హోల్స్ పెట్టుందనమాట. వెళ్ళేటప్పుడే పాపకి ఏదో ఒకటి అక్కడ తగిలి అక్కడ ఆగిపోతుంది ఏడుస్తా, బ్లడ్ వచ్చి. బట్ అక్కడ అసలు అలాంటి ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించట్లేదు. బట్ ఏదైతే ఆ ఫెన్సింగ్కి ఒక 2 బొమ్మలు పెట్టి, పసుపు కుంకుమ పెట్టి, లేకపోతే ఏదో నాన్ వెజ్ పెట్టి వదిలేశారనమాట, కెమెరాస్ పెట్టి. ఎందుకంటే ఏదైనా జంతువు అక్కడికి వస్తుందా, అంటే వేరే జంతువులు వచ్చి ఇక్కడి నుంచి తినే అవకాశం ఉంటుందా, ఇవన్నీ కూడా సెర్చ్ చేస్తే ఎక్కడ కూడా ఎటువంటి ఆనవాళ్ళు లేవు. జంతువులు వచ్చే ఏరియా కాదని క్లియర్గా అర్థమవుతుంది, లేకపోతే వేరే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిందే అయి ఉంటుందని అందరూ కూడా అంటున్నారు. అండ్ నిన్న ఒక పూజలు చేసే ఒక వ్యక్తి వచ్చి ఒక పూజ అయితే చేస్తాము, ఆ పూజ తర్వాత వస్తే పాప అంటే 1 కల్లా పాప తిరిగి రావాలి, లేకపోతే ఇంకా లైఫ్ లాంగ్ ఎప్పుడు పాప తిరిగి రాదు, అలాంటి పూజలు నేను చేస్తానని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పడం కూడా కొంచెం ఆశ్చర్యంగా ఉంది. మీరు అఘోరలు అంటే లంగాలకు పోతారు, అఘోరలు కొంతమంది డబ్బులకు పోతారు. నేను అలాంటి వాడిని కాదు. జ్ఞాని ఒక్కటే. అంటే జ్ఞాని ఏమిటి పని చేస్తుంది, పురాణాలు 1000 సంవత్సరాల కొద్ది నుండి పీకుతుంది. అది మన తపాసు కూర్చోవడం అనుకో 1000 సంవత్సరాలు కూడా పీకుతుంది. అది ఎలాంటి పీకుతుంది అంటే అనుభవం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, ఇది అనుభవం లేని వాళ్ళకి తెలియదు. ఇది జ్ఞానం అంటే ఏమి, జ్ఞానం నుండి తెలుసుకునేది ఏమి, మనం గట్టి దాన్ని ఏం చేస్తే తెలుస్తుంది. మనం తపాసు పూజలు తెలుస్తుంది. ఎక్కడ మన ఇంట్లో మనం చేసుకుని ఇక్కడ చేసుకోవచ్చు. మీరు చేస్తారా? మేము అక్కడ మా ఇంటి దగ్గర చేసుకుంటాం మొత్తం. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చారు? మామ జ్ఞానంతో ఇక్కడ దీన్ని తెలుసుకోవడానికి ఏం జరగబోతుంది తెలుసుకోవడానికి వచ్చాము. ఇక్కడ మాకు అక్కడ తెలుసుకునే విషయం ఏమంటే ఆ పాప కారజరమలాడు అర్ధనాయేశ్వరుడు అవుతాడు. అంటే అంటే 2.5 ఏళ్ళకి ఆ పాప ఆదర్శనం అవుతుంది. అంటే ఉన్న కన్యంగా మా మానవుని కంటి కనిపించదు. అలాంటి మనం తెలుసుకొని ఇక్కడ వచ్చాం. ఇక్కడ వచ్చుకొని ఆ టయాన్ని మళ్ళీ మనం ఆ అమ్మని తీసుకొని మళ్ళీ మన బిడ్డ అయ్యి మనం మళ్ళీ ఉత్పత్తి చేసి మళ్ళీ కలియుగంలోకి తీసుకొస్తామని మేము దాన్ని తెలుసుకొని ఇక్కడ రాబడింది. పాప ఎప్పుడు వస్తుంది మరి తిరిగి? ఈ రోజు రాత్రి 1 గంట కల్లా తిరిగి ఆ శక్తి మన బిడ్డని మనకి ఇడిచిపోవాలా, లేదంటే పూర్తిగా లేదు, ఇంకా రాదు. నిజంగా ఆ వ్యక్తి ఎవరు, అసలు ఆ ప్లేస్లోకి ఎందుకు వచ్చారు, నిజంగా అలాంటి పూజలు చేసే వ్యక్తులు ఆ లోపల ఉన్నారా, ఆ కొండ లోపల పూజల లోపల? ఎందుకంటే ఆ పాప మిస్ అయినప్పుడు కూడా అమావాస్య వచ్చింది. ఆ అమావాస్య రోజు కొన్ని బలులు జరుగుతుంటాయి కాబట్టి చిన్నపిల్లల బలులు కామన్గా జరుగుతుంటాయి. ఎన్నో సినిమాల్లో చూపించిన విధంగానే రియల్ లైఫ్లో కూడా జరుగుతూనే ఉంటాయి. అలాంటి బలుల కోసం ఏమైనా తీసుకెళ్లారా ఆ పాపని? సో అలాంటి వ్యక్తి అంటే ఆ టీంలో ఉన్న ఒక వ్యక్తి ఈ వ్యక్తి, ఎందుకంటే అంత క్లియర్గా అక్కడికి వచ్చి ఈ పాప విషయం గురించి తెలుసుకొని వచ్చాడా, లేకపోతే ఈ పాపను తీసుకెళ్ళిన దాంట్లో ఇతను ఉన్నాడా అర్థం కావట్లేదు అనమాట. అలాంటి బలులు ఏమన్నా చేశారా అన్న ఒక్క చిన్న అనుమానం అయితే ఇప్పుడిప్పుడే రేకెత్తుతుంది అందరిలో. బట్ ఎనీహావ్ నిన్న అందరూ హోమ్ మినిస్టర్ వెళ్ళటం జరుగుతుంది, ఎస్పీ ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. పాప వాళ్ళ నాన్నతో మనం మాట్లాడాము. ఇప్పుడు పాప వాళ్ళ అమ్మ, నాయనమ్మ అసలు వాళ్ళు ఏం మాట్లాడతారో ఒక్కసారి మాట్లాడి చూద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఎటువంటి ఆధారాలు పాప గురించి ఎక్కడ రాలేదు కాబట్టి, సో ఆ పాప గురించి ఇంకేమైనా ఆధారాలు పోలీసులు ఇవ్వటం కానీ, లేకపోతే వీళ్ళకి చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు ఏమైనా సమాచారం ఇవ్వటం కానీ. హలో అమ్మా, నమస్తే అమ్మా.
నమస్కారం, చెప్పండి సార్. పాప వాళ్ళ అమ్మ. అవును సార్. కదమ్మా, నిన్న హోమ్ మినిస్టర్ కూడా వచ్చారు. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా అక్కడే గాలింపు చర్యలు జరుగుతున్నాయి కాబట్టి ఏమైనా ఆనవాళ్ళు దొరికాయని చెప్తున్నారా? మొన్న హెయిర్ దొరికింది, ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతాము, దాని ద్వారా కనుక్కోవచ్చు అని చెప్పారు. మళ్ళీ ఏమైనా వచ్చిందమ్మా? ఇంకా ఏం తెలియలేదు సార్ మరి ప్రస్తుతానికి అయితే. నిన్న మేడం గారు కూడా వచ్చారు. వచ్చి కంగారు పడకండి, భయపడకండి అమ్మా, కొంచెం ధైర్యంగా ఉండండి. పాప కనిపించేంత వరకు కూడా ఈ చర్యలు అలాగే ఇంకా స్పీడప్ చేసి పాప కోసం వెతికే ప్రయత్నంలో ఉంటామమ్మా అని చెప్పారు. మేడం గారు కూడా వెళ్ళారు సార్. పాప కనిపించలేదు లాస్ట్ టైం కనిపించిన ప్లేస్ కి. మరి ఇప్పటి వరకు కూడా డిపార్ట్మెంట్ అలా గాలిస్తూనే ఉన్నారు. ఇంకా ఎక్కడ ఎన్ని రోజులైంది? ఇప్పుడు 14 రోజులు అవుతుంది కదమ్మా? 13 రోజులు సార్. 13 రోజులు అవుతుంది వాళ్ళకి. అవును సార్. కానీ మీకు ఎవరి మీదైనా అనుమానంగా ఉందా? చుట్టుపక్కల వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైనా పక్క ఊరు వాళ్ళ మీద కానీ ఇలాంటి పిల్లల్ని తీసుకుపోయే వాళ్ళు ఉన్నారని తెలియటం కానీ? సార్, పిల్లలు తీసుకెళ్లిపోయే వాళ్ళు అంటే ఎవరో రారు సార్ మా సైడ్. అనుమానాలు అంటే లేవు సార్. మాకు ఇది వరకు కూడా చిన్న కార్ ఇష్యూ జరిగితే అది కూడా డిపార్ట్మెంట్ కి వెంటనే చెప్తే ఆ సైడ్ నుంచి కూడా ఎంక్వైరీ చేశారు. వాళ్ళని స్టేషన్ రప్పించి వాళ్ళని ఎంక్వైరీ చేశారు సార్. మరి ఇంకా అయినా సరే ఏం తెలియలేదు. ఓకే. కాదమ్మా, ఇప్పుడు పాప ఫంక్షన్ నుంచి వెళ్ళటానికి అవకాశం ఉంది అసలుకి? చాలా చిన్నగా ఉంది కదా అది పాప. అసలు పాప అయితే అంత వరకు వెళ్ళడానికే ఛాన్స్ లేదు సార్. మరి చూసింది నిజమా అబద్ధమా అనే దానికి కూడా ఎప్పటికీ కూడా మేము కన్ఫ్యూజన్ లో ఉన్నాం. పాప అయితే అంతవరకు వెళ్ళదు సార్. ఎంత దూరం ఉంటుంది మీ ఇంటి దగ్గర నుంచి ఆ ఫంక్షన్ దగ్గరికి అమ్మా? 300 మీటర్లలో ఉంటుంది సార్. అంతే? మేము నడ్డానికే చాలా గడ్డి ఎక్కువ ఉంటుంది సార్. ఫస్ట్ లో మేము నడ్డానికే భయం సార్. పాపని అటు సైడ్ కానీ మేము వెళ్ళడం కానీ ఎప్పుడు పాపని తీసుకెళ్ళలేదు సార్. పాపకి అలవాటు కూడా లేదు అంత దూరం వెళ్ళదు కూడా సార్ అసలు. కానీ 300 మీటర్లు వెళ్ళటానికే పాపకి ఇబ్బంది, అది గడ్డలాగా ఉందని మీరు అంటున్నారు. మరి అంత కొండ ఎక్కి ఆ కొండ చుట్టూ అందరు గాలింపు చర్యలు చేస్తున్నారు కదమ్మా, దానివల్ల అసలు ఉపయోగం లేనట్టే కదా మీరు చెప్పేదాన్ని బట్టి. అవును సార్. అంటే జంతువులు ఏమైనా ఎడిక్ట్ చేసాయా అనే కోణంలో కూడా ప్రయత్నం చేస్తున్నారు సార్. అంటే వస్తుంటాయమ్మా ఏమైనా జంతువులు ఇంతకు ముందు మీ దగ్గరికి? రావు సార్, జంతువులు రావు. అంటే ఏంటంటే ఇదంతా ఫారెస్ట్ ఏరియా కదా, ఒకవేళ వచ్చే ఛాన్సులు ఉంటాయి కదా అని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు సార్. కాదమ్మా, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ? అత్తయ్య మామయ్య దాదాపుగా ఇప్పుడు 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు అవుతుంది. 23-24 సంవత్సరాలలో ఏదన్నా జంతువు వచ్చిందని మీతో మాట్లాడటం గానీ మీరు చూడటం గానీ జరిగిందా? లేదు సార్. అంత పెద్ద పెద్ద జంతువులు ఏముండవు సార్. తోటలోకి రావు, కొండ కూడా ఏమీ లేవు సార్. ఉంటే మాత్రం చిన్న చిన్న పాములు లాంటివి ఉంటాయి సార్, అంతే. అంతే. కానీ ఇది ఎవరైనా తీసుకెళ్ళిందే అంటారు. నాకు తెలిసినంత వరకు అయితే నేను అదే అనుకుంటున్నానమ్మా. మేము అది అనుకుంటున్నాం, ఎవరో కావాలని తీసుకెళ్ళి ఉంటారో అని అనుకుంటున్నాం. కానీ తీసుకెళ్ళినా మీది ఎక్కడో లోపల చాలా చివర ఉన్న ఒక గ్రామం, ఆ గ్రామం లోపలికి వచ్చి తీసుకెళ్లే అవకాశం ఉంది అసలుకి? సీసీ కెమెరాస్ ఎక్కడ లేవా ఇంకా ఊర్లో గానీ, లేకపోతే రోడ్డు వైపు వెళ్ళే రూట్ లో గానీ? బయట ఉన్నాయి సార్. ఊర్లో కెమెరాస్ అయితే 2 days బ్యాకే ఆఫ్ చేస్తారు. ఆఫ్ లో ఉన్నాయంట, పని చేయట్లేదంట. మరి ఇంకే పక్కన అయితే ఏమీ లేవు సార్. మళ్ళీ వేరే సైడ్ ఉన్నాయి, ఇంక మా సైడ్ ఏమీ లేవు సార్. చిన్న చిన్న ఊర్లు సార్. మాక్సిమం ఎన్నో ఊళ్ళో ఉండవు, చిన్న చిన్న ఊర్లు. మరి ఎవరు చేశారు ఏంటనేది మేము ఆలోచించుకోవడానికి కూడా అసలు మైండ్ లో ఒక ఆలోచనే రావట్లేదు సార్. ఏం జరిగింది ఏంటి, ఎవరి మీద అనుమానం పడ్డానిక ఏమీ లేదు సార్. బట్ పాప యాక్టివ్ గా ఉంటుందమ్మా? ఊర్లో అంతా తిరుగుతుందా? ఊర్లో అంతా తిరిగేసి మళ్ళీ ఇంటికి రావటం? ఊరు కాదు సార్, ఇది మొత్తం 40 ఎకరాల పామాయిలతో సార్. ఒక కాపలా కింద ఉంటున్నాం సార్. మా ఆయన గారు మా మామయ్య గారు తోటలో కాపలాల కింద చేస్తారు, మేము ఇంటి దగ్గర ఉంటాం సార్. ఓకే. అదే అసలు అంటే కొన్ని ఇల్లులు కనబడుతున్నాయి కాబట్టి అక్కడ ఇల్లు వరకు వెళ్ళదు సార్. అయినా ఆ ఇల్లులన్నా రాజుగారులే సార్. వాళ్ళు రోడ్డు దగ్గరలో ఉంటే అంతవరకు వెళ్ళదు సార్. అంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. అది దూరమే సార్ కొంచెం మేమున్న ప్లేస్.
అసలు మీరు చుట్టుపక్కల మొత్తం ఫెన్సింగ్ ఉంది, అసలు వెళ్ళటానికి అవకాశం లేదు పాప. అవును సార్. సో తోట బయట కూడా సీసీ కెమెరాస్ లేవు. చాలా లేవు సార్. కాదు, మీ వారు మొన్న ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా చెప్పారమ్మా, అంటే నరబలులు జరుగుతుంటాయి, అమావాస్య టైం కాబట్టి ఎవరన్నా ఎత్తుకెళ్ళారన్న ఒక అనుమానం కూడా చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు అంటున్నారు. అలాంటివి ఏమన్నా బిఫోర్ జరిగినాయని ఏమన్నా ఉందా అక్కడ దాఖలాలు? మా సైడ్ ఏమీ జరగలేదు సార్. మా సైడ్ అలాంటి ఎప్పుడు నరబలులని బలి ఇవ్వడం అని అలాంటివి ఏం జరగవు సార్. నిన్నెవరమ్మా తోట దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి పూజ చేస్తాము ఒక్క గంటలోపు వస్తే వచ్చిన సార్ గద్వాల్ సార్, గద్వాల్ నుంచి మొన్న వచ్చారు సార్. మొన్న వచ్చి ఎవరో ఎందుకు వచ్చావు అని అంటే నేను ఇలా తపస్సు చేస్తాను, నేను ఇలాగ అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పాడు సార్. తర్వాత నైట్ ఎస్సీ గారు, మొన్న నైటే సార్ ఎస్సీ గారిని ఎందుకు వచ్చావు నువ్వు ఎవరు ఎలాగని అడిగితే నేను ఇలాగ తపస్సు చేస్తాను 13 సంవత్సరాలు సర్వీస్ నాది అలాగే ఇలాగ అన్నాడు సార్. అయితే ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకుండా నీ పని నువ్వు చూసుకో అన్నాడు సార్. ఏం చెప్తున్నాడు అతను? ఎస్సీ వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటి దగ్గరకు వచ్చి పాప వచ్చేస్తే నేను 2 గంటలకల్లా పూజ చేస్తాను, వచ్చేస్తే ఇలా రోడ్డు అంటే వచ్చేస్తుంది, లేదంటే మా ఇంటి దగ్గర ఒక పెద్ద మామిడి చెట్టు ఉంటుంది సార్. ఆ మామిడి చెట్టే పట్టిపోయింది, మామిడి చెట్టు మాయం చేసేసింది, ఆకాశంలో కలిసిపోయింది, భూదేతలో కలిసిపోయింది, పాప లేదు, పాప చనిపోయింది, పాప మీద ఆశలు పెట్టుకోకండి అని చాలా భయంకరంగా చెప్పాడు సార్. ఇంకా మాటలకన్నీ విని ఇంటి దగ్గర ఇంకొక అమ్మాయి ఉంది సార్, మా చిన్న అమ్మాయి ఉంది, ఇంకొక బాబు ఉన్నాడు సార్, మా ఆడబడిచి వాళ్ళ అబ్బాయి. ఇంకా పిల్లల కోసం కూడా భయపడి మేము పడుకోవడం మానేసాం సార్ ఆ నైట్ మొత్తం. నిన్న మార్నింగ్ కూడా మీడియా వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు సార్, వెళ్ళమంటే వెళ్ళలేదు సార్ అసలు. అప్పుడు అలా సార్ డిపార్ట్మెంట్ కి చెప్తే అప్పుడు బయటికి పంపించే వెళ్ళారు సార్. సో చనిపోయిందని చెప్తున్నాడు అతను? అవును సార్. కానీ నాకు అతని మాటలు చూస్తుంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ టీం ఏమైనా పాపం తీసుకెళ్లిపోయి ఏదైనా పూజ చేశారా అమావాస్య రోజు అనిపించిన డౌట్ అయితే అందరికి వస్తుందమ్మా ఇప్పుడు. ఆయన చుట్టుపక్కల ఏరియాలో ఎప్పుడూ చూడలేదు సార్ మేము. ఆయన మా చుట్టుపక్కల ఎక్కడా కాదు, మా ఏరియాలో ఎప్పుడూ చూడలేదు. అదే కొత్త అతను కాబట్టి. అవును సార్. ఆయనకి మాటలు కూడా చూసి చూపు కూడా కొంచెం తేడాగా ఉంది సార్, నాకే భయం వేసింది. ఓకే ఓకే, ఇప్పుడు ఆ చుట్టుపక్కల తిరుగుతున్నాడా ఇంకా? వెళ్ళిపోయారు సార్, తీసుకెళ్ళిపోయినట్టుగా పోలీసులు తీసుకెళ్ళిపోయారా? అవును సార్. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు చిన్న పాపకి 6 months, 7th month వచ్చింది సార్ మొన్న. ఓకే ఓకే ఓకే, పాప వాళ్ళ నాన్నతో ఎక్కువ ఉంటుందమ్మా లేకపోతే మీతో ఎక్కువ అలవాటు అసలుకి? పెద్దమ్మే సార్, పెద్దమ్మే డాడీతో ఎక్కువ ఉంటుంది సార్. వాళ్ళ డాడీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాతో ఉంటుంది సార్. ఓకే ఓకే ఓకే, సో పాప నానమ్మ అండ్ పాప వాళ్ళ తాతయ్య అక్కడ 23 years నుంచి ఉంటున్నారు? అవును సార్. ఉన్నారు వాళ్ళ నానమ్మ కూడా? ఉన్నారు సార్. ఒకసారి ఆ నానమ్మకి ఇస్తారా? అమ్మా నమస్తే అమ్మా. అమ్మా ఇప్పుడు వాళ్ళంటే కొత్తగా వచ్చారు, మీరు ఎన్నో 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారని చెప్తున్నారు. ఆ చుట్టుపక్కల పెద్ద పెద్ద జంతువులు రావటం కానీ లేకపోతే ఇలాంటివి జరిగే ఇంతకు ముందు ఏమైనా ఉందా అమ్మా? పిల్లల్ని ఎత్తుకుపోవటం లేకపోతే మిస్ అవ్వటం పిల్లలు? ఇప్పుడు ఇస్తారు ఇంతకుముందు మా కాంచి మా పాప సంవత్సరం పిల్లప్పుడు కాంచి వచ్చారు. సంవత్సరం ఉన్నా జర పిల్లలు వదిలేసి ఏదో పనికి వెళ్ళిపోయింది సార్, నన్ను వదిలేసి వెళ్ళిపోయినా జర అప్పటికి ఏమీ తగ్గలేదు సార్. దీనికి దంగ లేకుండా మామూలుగా బాగానే ఉండేవాళ్ళం సార్. మా ప్రాబ్లం ఏమీ కనిపించింది కాదు. ఇప్పుడు ఏమైనా పిల్లలు ఎత్తిపోవడం, జంతువులు దిగడం, కొండ సెలవులు దిగడం అలాంటివి ఏమీ లేవు సార్ ఇప్పటికి. వాళ్ళకైతేనే ఎప్పుడు రాలా కొండ సెలవులు లాంటివి కూడా? లేదు సార్, మా ఉన్నకాడికి అయితే ఏమి రాలేదు సార్. మామూలుగానే పాప మాతోటే ఉండేది, ఇలాగా నాని అనేది ఇలాగ చేసుకొచ్చి సార్. మరి చేసుకొచ్చి అక్కడికి వెళ్ళినా సగం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి మళ్ళీ వస్తారు. ఆ పాప ఉంటే 10 మంది ఉన్నట్టు ఉండేది సార్ మాకు. అయ్యో, అల్లరి చేసేది సార్. ఎక్కడ మార్చడం చేయడం చేసుకొచ్చేది సార్ మాకు. అలా పాప లేక మాకు చిన్నపోయినట్టు అయిపోయింది సార్ మా ఇల్లు. కానీ చుట్టంతా కూడా ఫెన్సింగ్ ఉందని చెప్తున్నారు, అయినా కానీ పాప మిస్ అయిపోయింది. మిస్ అయిపోయింది సార్. చుట్టూ పెంచింగ్ ఉన్నచ్చారు, ఊరు పక్క గోడగడేసారు సార్. చుట్టూ గోడగేసి పెంచింగ్ వేసేసారు. మా ఉన్న సార్లు బాగా చూస్తారు సార్ మమ్మల్ని. వాళ్ళకైతే మమ్మల్ని వెళ్ళిపోమ్మని చేయమని ఏం చేయలేదు సార్, ఉండమని చెప్తున్నారు సార్. వాళ్ళను
మాకు కట్ట వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళే చూసుకుంటారు బాగా, కొంచెం జీతం తక్కువ ఇచ్చినా సార్. ఎవరమ్మా వాళ్ళు ఓనర్స్? రెడ్లు అని సార్, అనపత్తి రెడ్లు, అమ్మరెడ్డి గారు సార్. వాళ్ళ తోట అది? వాళ్ళ తోట అండి 40 ఎకరాలు సార్. పామాయిల్ తోట? పామాయిల్ తోట ఇప్పుడు 3 ఏళ్ళు 4 వచ్చింది సార్ తోట వేసి. మీరు 23 సంవత్సరాల నుంచి ఉంటున్నారు దాంట్లో? 3 ఉంటున్నాను సార్. కానీ ఎవరి మీద అనుమానం లేదని చెప్తున్నారు, జంతువులు వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు, ఫెన్సింగ్ దాటి వెళ్ళే అవకాశం లేదని చెప్తున్నారు, కొండపైకి అంత చిన్న పాప 2 సంవత్సరాల పాప అసలుకి ఫెన్సింగ్ వరకే వెళ్ళలేదని చెప్తున్నారు. అన్నీ చూసుకుంటే అసలుకి మరి పాప అయితే ఎటు వెళ్ళుండదు ఇంకా అక్కడి నుంచి. మరి లేదు సార్, ఎల్లాకి తోవలేదు సార్, ఎటు ఎల్లాకి తోవలేదు. ఎవరన్నా వచ్చి పింఛంగ్ లో దూరి వచ్చి తీసుకెళ్లిపోతే కిడ్నాప్ చేసేస్తారు సార్. ఇంక 2 రోజులు సార్ మనకి, 2 భయం లేదు సార్ మనకి. కానీ సీసీ కెమెరాలు కూడా ఎక్కడ లేవు? లేవు సార్, అది 2 రోజులు పెట్టి యాప్ చేస్తారండి సార్, ఊళ్ళో యాప్ చేస్తారు. ఏంటి పాపని తీసుకెళ్ళడానికా? కాదు సార్, అంతమంది ఆపేస్తారండి సార్. అది సో అలాంటి టైంలో కర్మ ఇలాంటివి జరిగిపోయింది పాపం. ఎలా జరిగిపోయింది సార్ పాపం. కానీ అందరూ కూడా ప్రే చేస్తున్నారమ్మా పాప ఖచ్చితంగా ఆరోగ్యంగా వెనక్కి తిరిగి రావాలని. ఎందుకంటే మీరు చెప్పే రీజన్స్, అంటే మీరు చెప్పే ఇవి చూస్తుంటే పాప పైకి వెళ్ళలేదు, కొండపైకి వెళ్ళలేదు, జంతువులు ఇంతవరకు ఎప్పుడు వచ్చినా అనవాళ్ళు లేదని చెప్తున్నారు, ఫెన్సింగ్ దాటి అసలు వెళ్ళలేదు పాప అని చెప్తున్నారు, ఎటు వెళ్ళే అవకాశం లేదని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరన్నా తీసుకెళ్ళిపోవాలి, ఇంక అంతే. బయటకి వెళ్ళిపోయింది సార్ పాప. అతను కావాలన్న వాళ్ళు ఎవరైతే కానీ తీసుకెళ్ళిపోయారు సార్. ఇంకా పాప ఎవరి దగ్గర ఉండదు సార్, ఒకరి దగ్గర ఉండదు. వాళ్ళ నాన్న దగ్గర ఉంటే, మా దగ్గర ఆ మమ్మీ దగ్గర ఉంటుంది సార్. 2వ దగ్గరికి వెళ్తారు. అసలు పాప అంత దూరం వెళ్ళే అవకాశం కూడా లేదు ఫస్ట్. లేదు సార్, ఎక్కడికో ఒక ప్లేస్కి వెళ్ళి అలుపు వచ్చేసి కూర్చొని ఏడుస్తా ఉంటే ఆ సౌండ్ కన్నా వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళ మీరు? తీసుకొచ్చారు సార్. అంటే ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉంటారు కాబట్టి అక్కడ ఎప్పుడు తోటలో. అదే సార్. సో గవర్నమెంట్ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తుందమ్మా, డెఫినెట్ గా చేస్తున్నారు సార్. పుల్లి చేపట్టిస్తున్నారు. నన్ను మేడం గారు వచ్చేసారు. నేను మేడం గారు ధైర్యం చెప్పి ఇంకా చేద్దారు అని చెప్పారు సార్. సరే సరే. సో ధైర్యంగా ఉండండి అమ్మా, డెఫినెట్ గా పాప ఆరోగ్యంగా తిరిగి రావాలని అందరం కోరుకుంటున్నాము. ధైర్యంగా ఉండండి అమ్మా. ఓకే అమ్మా. సో ఇది ఓవరాల్గా చూస్తే అంటే వాళ్ళ అమ్మగారు కానీ ఆ పాప నాయనమ్మ కానీ ఇద్దరు మాట్లాడిన దాని ప్రకారం చూస్తే మనకి చుట్టూ మొత్తం కూడా ఫెన్సింగ్ ఉంది. పాప అస్సలకి అది దాటి వెళ్ళే అవకాశమే లేదు. ఎందుకంటే మొత్తం క్లోజ్డ్ ఉంది అది మొత్తం. ఎందుకంటే ఆ పాప పడుతుంది కానీ అసలు అట్లీస్ట్ పాప 2 years పాప అవతలకి దాటి వెళ్ళిపోవాలన్నా కానీ ఆ ఫెన్సింగ్ అనేది కుచ్చుకుంటుంది కూడా డెఫినెట్గా. ఎందుకంటే ఆ పాప ఆ పెయిన్కి కూడా వెళ్ళలేదు అవతలకి. ఇంకొకటి అది దాటినా కానీ కొండపైకి వెళ్ళటానికి కూడా అవకాశమే లేదు. ఫెన్సింగ్ వరకు వెళ్ళే దాంట్లోనే కొంచెం అప్పు ఉంటుంది, మేమే ఎక్కలేం సరిగా. పాప అసలు వెళ్ళలేదు. ఇంకా ఒక 300 meters కన్నా కూడా పాప ఎక్కడికి వెళ్ళే అవకాశమే లేదని చెప్తున్నారు. ఇంకొకటి పెద్ద పెద్ద జంతువులు ఏది కూడా 23 years నుంచి మేము అక్కడే ఉంటున్నాము, ఇంతవరకు ఏవి రాలేదు. లైక్ పెద్ద పెద్ద కొండ చిలువలు రాలేదు, లేకపోతే వీళ్ళు చెప్పుకున్నట్లుగా పులిలో, సింహాలో, లేకపోతే ఎలుగుబంట్లో ఇలాంటివి కూడా ఎప్పుడు కనీసం కూడా చూడలేదని చెప్తున్నారు. చిన్న చిన్న పాములు వస్తుంటాయి కానీ అడవిన తర్వాత, మిగతాది ఏది కూడా జంతువులు రాలేదు, వెళ్ళలేదు. అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తుంటే ఎవరన్నా తీసుకెళ్ళాలి. లేకపోతే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా ఫ్యామిలీని కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు ఇండివిజువల్గా అందరం కూడా. వాళ్ళు కూడా అన్ని కోణాల్లో చూసిన తర్వాత ఎత్తికెళ్ళారని చెప్తున్నారు. బట్ 200 మంది మెంబర్స్ పోలీసులు అందరూ కూడా మొత్తం అడివంతా గాలిస్తున్నారు. ఎందుకంటే ఒక చిన్న ఛాన్స్ ఎక్కడ మిస్ అవ్వకూడదని. బట్ చూడాలి ఏమైంది, ఏం జరగబోతుంది. చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఈ పాప మిస్సింగ్ కేసులో. అంటే ఒకతను వచ్చి లేదు పాప చనిపోయింది డెఫినెట్గా, పూజలు చేశారని ఒకతను వచ్చి చెప్పటం, అతని సంబంధం లేని వ్యక్తి ఆ ఏరియాకి ఆయన ఎవరో వచ్చి చెప్పటం, అది కూడా కొంచెం ఆశ్చర్యంగా ఉంది. నిన్న ఈరోజు అది కూడా కొంచెం ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి డెఫినెట్గా పాపను ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే అన్ని రకాల పోలీస్ గాలింపు చర్యలు జరుగుతున్నాయి కాబట్టి చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ సీసీ కెమెరాస్ అని చెక్ చేస్తున్నారు. కాబట్టి తెలియని వెహికల్స్, అన్నోన్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా ఆ ఏరియాలలో వాళ్ళు ట్రేస్ చేస్తే దొరుకుతుంది, ఐడెంటిఫై అవుతుంది. కాబట్టి సో పాప ఆరోగ్యంగా క్షేమంగా మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి చేరాలని అందరం కోరుకుందాం. సో 13 రోజులు 2 years బేబీ
చాలా చాలా బాధాకరం అందరికి కూడా, ముఖ్యంగా ఆ పేరెంట్స్కి, ఆ కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకుందాం. సో పాప ఆరోగ్యంగా తిరిగి రావాలని అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.